బ్రదర్ ప్రైజ్లాడు బ్రదర్. హితోపదేశ కాండంలో 6వ అధ్యాయం 5వ వచనంలో నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో నువ్వు ప్రేమించాలని ఒక వచనం ఉంది. అవునండి. అలాగనే యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 22వ అధ్యాయం 37, 38, 39 వచనాల్లో కూడా సేమ్ మాట్లాడినట్టు మనం గమనించవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే దేవుణ్ణి ప్రేమించటం ఎలా ప్రేమించాలి దేవుణ్ణి? ఆత్మశుద్ధితో, ఓకే, మనస్సాక్షితో. ఓకే. నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో ప్రేమించాలని బైబిల్ చెప్తుంది. మరి దేవుణ్ణి ఎలా ప్రేమించగలడు ఒక మానవుడు? తన క్రియల ద్వారా పనులు, అంటే క్రియలు పనులు రెండు ఒకటే. ఆయన చెప్పిన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించడం ద్వారా ఇలా దేవుణ్ణి ప్రేమించటం అని మీరు అనుకుంటున్నారు. అలాగనే యేసుక్రీస్తు కూడా చెప్పాడు కదా,